సార్ నిన్న పోలీస్ స్టేషన్కి మా వారిని తీసుకొచ్చారు. నాయనా పాత్రని సురేష్ గారి వైఫ్ని నేను. ఈ కేసుకి మా వారికి ఎటువంటి సంబంధము లేదు, పొలిటికల్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన 30వ తారీఖున ఏ ధర్నా, ఆయన ఏ రాజకీయ పార్టీకి వెళ్ళలేదు. ఆయన పెండవుల కార్యక్రమంలో ఉన్నారు సార్. పెండవుల కార్యక్రమంలో ఉన్నదానికి ఇది ఆధారం సార్, లైవ్ లొకేషన్ సార్. సంఘం తీర్మానం ఇచ్చిన కాగితం సార్ ఇది. ఆయన పెండవుల్లో 30వ తారీఖున అదే టైంలో ఆయన ఉన్నారు సార్. అక్కడ నిన్న 3:15కి కోర్టులో ఆయన సరెండర్ అవ్వడానికి వస్తే అక్రమంగా పోలీస్ స్టేషన్ అక్కడి నుంచి తీసుకొచ్చి పోలీసులు అక్కడి నుంచి తీసుకొచ్చి రిమాండ్ పంపిస్తానమ్మా నీకు ఎందుకని చెప్పేసి ఇప్పటి వరకు మా వారిని చూపించట్లేదు సార్. మాది ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్. ఇప్పుడు 3:15కి 29 గంటలు అవుతుంది సార్. 24 గంటలు అయిపోయి 5 అవర్స్ అవుతుంది సార్. మాది ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్. నాకు దీనికి సంబంధం లేదు సార్. లైవ్ లొకేషన్ సార్. ఆయన ఆ రోజు 30వ తారీఖున ఆ రోజు ఉన్న లైవ్ లొకేషన్ కావాలంటే లైవ్ లొకేషన్ చూడండి. మాది ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ సార్. ఆయనకి హై బీపీ ఉంది సార్. ఇప్పుడు వరకు అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పటి వరకు నాకు అది చూపించట్లేదు. ఎస్ఐ గారు వస్తారు, సిఐ గారు వస్తారని చెప్తున్నారు సార్. మాకు మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి సార్. మాది ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా వారి మీద మేము ఆధారపడి ఉన్నాం సార్. చూడండి సార్, ఈ తీర్మానం ఇచ్చారు సార్. సంఘ సభ్యులు తీర్మానం ఇచ్చారు సార్. దీని మీద 8 మంది సంతకాలు పెట్టి ఇచ్చారు సార్. లైవ్ లొకేషన్ సార్ ఇది. ఈనాడు పేపర్లో కూడా వేశారు సార్. ఆ రోజు చూడమండి సార్. 30 ఆ రోజు ఆయన ఉన్నట్టు. ఏంటి సార్ మాకు ఈ ఆవేదన? చెయ్యని తప్పుగా మాకు ఎందుకు సార్ ఈ శిక్ష? పెండౌన్ కార్యక్రమంలో ఆయన పంపి సురేష్ గారు ఉన్నారు. ఆ రోజు రిమాండ్కి పంపిస్తామమ్మా మీకు ఎందుకని ఇప్పటి వరకు చూపించట్లేదు. 29 గంటలు అయింది సార్. ఆయనకి హై బీపీ ఉంది సార్. దీనికి ఎటువంటి ఇబ్బంది పడినా దానికి కారణం కేవలం పోలీసులు అవుతారు సార్. కేవలం పోలీసులు అవుతారు. దీనికి మా మనోవేదన. మాది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు. మా పరిస్థితి ఏంటి సార్? మాకు 13 రోజులు సార్. ఈ రోజుకి 14 రోజులు. మాకు ఏంటి సార్? మాకు ఇదే సార్ రాజకీయం? ఇదే సార్ ఇది మాకు పోలీసులు పెట్టిన మాకు శిక్ష? ఇది కూటమి ప్రభుత్వం తాలూకా శిక్ష ఇదేనా? ఒక అభాగ్యుడిని తీసుకెళ్లి మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇంతవరకు రిమాండ్ చూపించకుండా 29 గంటలు సార్. ఆయనకి ఏదైనా జరిగితే మాత్రం దానికి ముమ్మాటికి కారణం కూటమి ప్రభుత్వం. పోలీస్ స్టేషన్ లో ఎస్ఎస్సీఐ గారి మీద పెడతాం సార్. ఆయనకి హై బీపీ ఉంది, హార్ట్ సింటమ్స్ ఉన్నాయి. అదే సార్, నేను అంతకుండా వెళ్ళి చూస్తానంటే చూడనివ్వట్లేదు సార్. సార్ లైవ్ లొకేషన్ తీయమనండి సార్. రిమాండ్ కి పంపించేసి బుధవారం 3:15కి ఆయనకి అరెస్ట్ చేసేసి కోర్టులో సబ్మిట్ అవ్వడానికి వెళ్ళిన ఆయనకి, సరెండర్ అవ్వడానికి వెళ్ళిన ఆయనకి ఇంతవరకు రిమాండ్ చూపించలేదు. 29 గంటలు అయింది. రిమాండ్ కి చూపించడానికి కారణం ఏంటి? మేము చేసిన తప్పేంటి? ఆయన వెళ్ళలేదు. పెండౌన్ కార్యక్రమంలో ఉన్నారు. లైవ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఆయన అందరికీ నమస్కారం అండి. నా పేరు పేడాడ తిరుపతిరావు. నేను అడ్వకేట్ను. మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన, శ్రీకాకుళం జిల్లాకు పర్యటన సందర్భంగా సిదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి సెంట్రల్ జైలుకి వచ్చిన రోజు ఇక్కడ కొత్త రోడ్లో జరిగిన సంఘటన, చింతాడ రవి గారి పైన ఎఫ్ఐఆర్ నమోదు. ఈ కార్యక్రమంలో నానుపతుని సురేష్ గారిని A11గా చేర్చడం జరిగిందండి. వీళ్ళ హస్బెండ్ని A11గా చేర్చడం జరిగింది. ఆ రోజు అతను యాక్చువల్లీ ఏంటంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అతను డాక్యుమెంట్ రైటర్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ సంఘం సమస్యల పైన అతను ఆ రోజు పెన్ డౌన్ కార్యక్రమంలో ఉంటూ సంఘంలోనే అక్కడ దీక్షలో ఉన్నారు. అక్కడ ఆ రోజు కార్యక్రమంలో దిగినటువంటి లైవ్ లొకేషన్ అలాంగ్ విత్ ఆల్ ఫొటోస్ అండ్ ఆ సంఘం ఇచ్చినటువంటి తీర్మానం కూడా వీళ్ళ దగ్గర ఉంది. ఆ తర్వాత మొత్తం లైవ్ లొకేషన్ ఉంది. పేపర్లో కూడా, న్యూస్ పేపర్లో కూడా ఆ విషయం ఆ రోజు అతను కార్యక్రమంలో, ఆ పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొన్నట్టు న్యూస్ పేపర్స్లో కూడా వచ్చిందండి. సో ఒక ఏదైతే పొలిటికల్ రైవల్టీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఇటువంటి నిర్భాగ్యుల్ని, ఒక అమాయకుల్ని, నానిపేతన్ సురేష్ అనే వ్యక్తి, వాళ్ళిద్దరు పిల్లలు కూడా డాక్టర్లు అండి. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి. వాళ్ళు ఆ నానిపేతన్ సురేష్ గారి ఆదాయంపైనే ఆధారపడి ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఈ రోజుకి కూడా అతను చాలా పేషెంట్, అతను ఈ ఎఫ్ఐఆర్ అవడంతో కొన్నాళ్ళు భయపడి, మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ నిన్న 3:15 ఈ టైంలో మ్యాక్సిమం 3:30 లోపు, 3 నుంచి 3:30 లోపు ఆంధ్రవలస కోర్టుకు కూడా సరెండర్ అయిపోతుందని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము సరెండర్ పిటిషన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది.
మేము అక్కడ ఆంధ్రస్ కోర్టులో మేము అడ్వకేట్స్ ఉన్నాము. కొన్ని సందర్భంలో అతను కోర్టు లోపలికి కూడా వచ్చారు. వచ్చేసిన అతన్ని మధ్యలో ఉన్న పోలీసులు తెచ్చారనేసి వాళ్ళ తీసుకొని వచ్చేసి ఆంధ్రస్ పోలీస్ స్టేషన్లో ఉంచారని వీళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రస్ పోలీస్ స్టేషన్కి నిన్న వచ్చి కలవడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ని చూడడం జరిగినాక వాళ్ళు ఏమన్నారంటే ఆంధ్రస్ పోలీసులు మెన్ పవర్ తక్కువగా ఉందమ్మా, మేము కొద్దిగా లేట్ అయినా సరే చూపించేస్తాం, రిమాండ్ చూపించేస్తామని వాళ్ళు ఈవిడికి అభయం ఇవ్వడంతో నిన్న నైట్ కొద్దిగా ఓపి పట్టారు. ఇప్పటికీ మోర్ దాన్ 24 hours దాటి 5 years దాటి నియర్లీ 6 hours అయిపోతుంది. అంటే 24 hours దాటి 6 hours అవుతున్నప్పటికీ వాట్ హడ్డిల్స్ పోలీసు వారికి ఏంటి అక్కడ అంటే ఇన్ ది సేమ్ క్రైమ్ ఈ చింతాడ రవికుమార్ గారి పైన ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో ఎఫ్ఐఆర్ 117/2026 ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే క్రైమ్ నెంబర్ నమోదు చేశారో అందులో మేజర్ సెక్షన్స్ అన్ని కూడా పీడిఎం గారు తీసేయడం కూడా జరిగింది. 109 సెక్షన్ అయితేనేమి 111 సెక్షన్ అయితేనేమి ఇవి వర్తించమని అక్కడ జడ్జి గారు తీసేయడం జరిగింది. సో ఇవన్నీ కోర్టు ప్రొసీడింగ్స్, ఆ బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కోర్టులో జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇతను భయపడి సరెండర్ అయిపోదామని కోర్టుకు రావడం జరిగింది. కోర్టుకు వచ్చిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ కోర్టుకు తీసుకొని వచ్చేయడం, ఆంధ్రప్రదేశ్ కోర్టులో నిన్నటిని ఆంధ్రప్రదేశ్ స్టేషన్కి తీసుకొని వచ్చేయడం, స్టేషన్లో 24 గంటలు దాటిపోయి 5 గంటలు అవుతున్నా ఇప్పటికీ రిమాండ్ చూపించకపోవడం. అతను పేషెంట్, అతనికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నారు. ఇదే ఏంటంటే A9 గురుబెల్లి తేజేశ్వరరావు అని ఇదే క్రైమ్లో అతను A9గా చేర్చడం జరిగింది. అతను కూడా సేమ్ సిచ్యువేషన్. నేను ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, A9ని డెలిట్ మెమో వేసి తీసేసిన పోలీసులు వాట్ మేక్ దెమ్ యాజ్ ఏ హడ్డిల్స్, వాళ్ళకి ఏంటి అడ్డు పెడుతుంది ఇతని పేరు తీయడానికి? వై దే హ్యావ్ నాట్ డెలిటెడ్ హిజ్ నేమ్? వీళ్ళ హస్బెండ్ నేమ్ ఎందుకు తీయలేదు? ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా అతను ఉన్నాడా లేదని ఎంక్వైరీ చేసుకొని లేని వ్యక్తిని తీసేవచ్చు కదా. పొలిటికల్ రైవల్టీ ఏదైనా ఉండొచ్చండి, కానీ అబైగిల్ని అనేది అందులో చేర్చడం వల్ల నెక్స్ట్ కూడా వచ్చే మళ్ళీ ఏవైనా ఇటువంటి కార్యక్రమాలు జరగడానికి చాలా అవకాశాలు కాదు. అలాగా రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏవి కూడా చేయకూడదు. వీళ్ళు మొత్తం వాళ్ళ పిల్లలు ఇప్పుడు డాక్టర్స్ వాళ్ళిద్దరు కూడా ఏడుస్తున్నారు, డాక్టర్ చదువుతున్నారు స్టూడెంట్స్ వాళ్ళు. ఇవంటే నేను చెప్పేది ఒకటే, A9 ఢిల్లీలో వాళ్ళ పాపని ఢిల్లీ వరకు టికెట్స్ ఉన్నాయి, ఢిల్లీ నుంచి మళ్ళీ హర్యానా కూడా వెళ్ళారు, ముందు రోజు వెళ్ళారు. ఈ సీన్ ఏదైతే జరిగిందో ఎఫ్ఐఆర్ 117/2026 హర్యానా యూనివర్సిటీలో వాళ్ళ పాపని బీటెక్ జాయిన్ చేయడం కోసం అతను వెళ్ళారు. అక్కడ యూనివర్సిటీలో ఫీజు కట్టినట్టు, అక్కడ క్యాంటీన్లో ఉన్నట్టు, అక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినట్టు ఆ వీడియోస్ అన్ని కూడా అతను జియో ట్యాగ్తో ఫొటోస్ పెట్టడం, ట్రైన్ టికెట్స్ అన్ని పెట్టడం, ఇవన్నీ సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవ్వడం వలన వాట్ ఎవర్ ఇట్ మేబీ మరి ఏం జరిగిందో అతని పేరు అయితే పోలీసులు తీసేసి కోర్టులోని బెయిల్లో ఈరోజు వాళ్ళు అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. అతని పేరు డిలీట్ చేస్తామని చెప్పి సో అతని పేరు తీశారు. ఇతను ర్యాలీకి వెళ్ళిన వ్యక్తి వీళ్ళ హస్బెండ్ పేరు ఉంచారు. ఎందుకని ఇది జరుగుతుంది అనేది ఈవిడ ఆవేదన. ఆ తర్వాత 24 hours నిజంగా జరిగింది. 24 గంటలు దాటిపోయినాక ఇంక మరి 6 hours నైర్లో అయిపోతుంది. అయినప్పటికీ అతన్ని ఇల్లీగల్ కస్టడీ. కాన్స్టిట్యూషన్ ఏమైనా పోలీసులకు సపరేట్గా పవర్స్ ఇచ్చిందా? వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ పవర్స్ గేవ్ టు ద పోలీస్? 24 hours విత్ ఇన్ ద 24 hours ఆర్టికల్ 22 Clause 2 ఆర్ BNS 57 ఆర్ ఇప్పుడు ఏదైతే సరే చట్ట ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేయాలి తప్ప పర్సనల్గా తీసుకోకూడదు ఎప్పుడు కూడా. వీళ్ళ హస్బెండ్ ఇల్లీగల్ డిటెన్షన్ అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. చట్టపరంగా కూడా మేము చర్చ్ పిటిషన్ వేయడమా, హైబియస్ కార్పస్ వేయడం అనేది వీఆర్ డిస్కసింగ్. ఇవి కంపల్సరీ మేము జ్యుడిషియల్ని కూడా అప్రోచ్ అవుతాం వీటిపైన. వీళ్ళ హస్బెండ్ని ఇమీడియట్గా పోలీసులు ఆథరైజ్డ్గా రిమాండ్ చూపిస్తారా ఏంటి అనేది, లేదంటే 41 నోటీస్ ఇస్తారా, 41 నోటీస్ ఇస్తారా? ఎందుకంటే ర్యాలీలో అతను లేరు కాబట్టి. సో ఏంటి వాళ్ళు చేయాలనుకుంటారు అనేది. అండ్ ఇగో మై లెర్నడ్ ఫ్రెండ్, ఇందులో మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కోర్టులో అతను కోర్టులో సరెండర్ అవుతున్నాడు అని ఎవిడెన్స్ మా తోటి, అంటే మా కొండతో మమ్మల్ని పొడిచినట్టు మా తోటి అడ్వకేట్ బొడిగి హరీష్ కుమార్ అని అక్కడ అడ్వకేట్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కోర్టులో, అడ్వకేట్ గారు ఉన్నారు. అతన్ని లిఫ్ట్ అడిగారు పోలీసులు. అతన్ని లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ ఇస్తే అతని బండి మీద తెచ్చారు స్టేషన్కి. ఇవ్వండి ఫోటో ఇవ్వండి. ఈ ముందు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి బొడిగి హరీష్ కుమార్ గారు, అడ్వకేట్ గారు. ఆ మధ్యలో కూర్చున్న వ్యక్తి నానపత్రి సురేష్ గారు. ఆ వెనక మనకి పేరు తెలీదు. సో మస్టీలో ఉన్న పోలీసులు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కోర్టులో సరెండర్ అవుతానన్న వ్యక్తిని తీసుకొని వచ్చేసి మా తోటి అడ్వకేట్ మా కొండతో మాకే పొడిచినట్టు అతను లిఫ్ట్ ఇస్తే అతను బైక్ మీద స్టేషన్ వరకు వచ్చి స్టేషన్లో ఉంచి నైట్ ఈవిడ కలిశారు, నైట్ ఫుడ్ ఇచ్చారు. నైట్ ఈరోజు మ్యాన్ పవర్ తక్కువగా ఉండడం వల్ల రేపు మార్నింగ్ కంపల్సరీ చూపించేస్తామమ్మా అని ఆవిడకి అన్నారంట. లేదంటే నిన్నే ఆవిడ గొగ్గలు పెట్టుకొని మా దగ్గరికి వచ్చారు. అమ్మ 24 అవ్వలేదు కదా, వాళ్ళు చెప్పింది వాస్తవం అవ్వచ్చు. ఎందుకంటే మ్యాన్ పవర్ పోలీసుల కంటే 1,00,000 డ్యూటీలు ఉంటాయి. వాళ్ళు 24 అవ్వలేదు కాబట్టి రేపు మార్నింగ్ చూపిస్తారు అమ్మ, నువ్వు కొద్దిగా భయపడకు ఆడవుకొని ఆవిడకి నచ్చ చెప్పడం జరిగింది. ఆవిడ ఏడ్చుకొని మా ఆఫీస్కి వచ్చారు.
సో ఈ రోజు 24 hours దాటిపోయింది. ఇంకెన్నాళ్ళు ఫ్యామిలీ భరిస్తారండి? ఒక మనిషి కనిపించకపోతుంటే ఇట్ ఈస్ ఏ క్లియర్లీ ఇల్లీగల్ డిటెన్షన్. సో దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మేము కోర్టులో కూడా దీని గురించి పోరాడతాం వాళ్ళ తరఫున. అండ్ A7 గురువెల్లి భాస్కర్ రావు, నిన్న వీళ్ళ హస్బెండ్తో పాటు గురువెల్లి భాస్కర్ రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా కోర్టులో కస్టడీకి వాళ్ళు సరెండర్ అవుదామని వచ్చిన వాళ్ళని మేము సరెండర్ పిటిషన్ రెడీ చేసి జడ్జి గారి ముందు పెట్టాలనుకున్న సందర్భంలో వాళ్ళు మధ్యలో ఉన్న పోలీసులు టక్కన వాళ్ళని కోర్టు లోపల నుంచి అంటే కోర్టు లోపల అంటే కోర్టు ప్రహరీ లోపల ఉన్నారనమాట. కోర్టు అంటే కోర్టు హాల్ అని కాదు, తప్పుగా అర్థం చేసుకుంటాం. కోర్టు ప్రహరీ లోపల ఉన్నారని వీళ్ళు చెప్తున్నారు. సో కోర్టు లోపల ఉన్న వాళ్ళని మధ్యలో ఉన్న పోలీసులు తీసుకొని బయటకు రావడం జరిగింది. మా తోటి అడ్వకేట్ లిఫ్ట్ అడిగితే అతను ఇచ్చేసాడు లిఫ్ట్, అతను బండి మీద తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేయడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నారు, రేపు మార్నింగ్ చూపిస్తారని ఆవిడకి నిన్న ధైర్యం చెప్పిన పోలీసులు ఈ రోజు ఎందుకు ఆవిడకి న్యాయం చేయలేదు? ఏంటి వాళ్ళకి అడ్డంకి వస్తుంది? అతను ఏమైనా నెక్స్ట్ ఏదైనా పార్టీ తరఫున కంటెస్ట్ చేసే అభ్యర్థి, ఒక సామాన్యుడు, ఒక డాక్యుమెంట్ రైటర్, ఇద్దరు వాళ్ళ పిల్లలు డాక్టర్స్, ఆయన మీద ఆధారపడి ఉన్నారు. ఇద్దరు పిల్లలు డాక్టర్లు. 29 గంటలకి వైజాగ్ లో ఒక పాప డాక్టర్ చదువుతుంది, అబ్బాయి ఏమో బెంగళూరులో డాక్టర్ చదువుతున్నారు. ఆ స్టూడెంట్స్ ఏమో అక్కడ నుంచి ఫోన్ చేసి అంకుల్ ఏమవుతుందని ఏడుస్తున్నారు మాకు ఫోన్ చేసి. ఈవిడేమో మా ఆఫీస్ చుట్టూరు వచ్చి ఊరుకున్నాము, పోలీసులు వాళ్ళ మాటలు నిలుపుకోలేదు, మీ పని మీరు చెయ్యాలి సార్ అని ఆవిడ వచ్చేసరికి తప్పనిసరి పరిస్థితి అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈవిడని వెళ్ళాలనుకుంటే చూడనివ్వట్లేదంట. సో ఏదైతే ఈ ఘటన ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కంపల్సరీ దీని గురించి కోర్టులో మేము పోరాడతాం. రేపు చర్చ్ పిటిషన్ ఫైల్ చేయడమా లేదా హైకోర్టులో ఫైల్ చేయడం అనేది మేము మా సీనియర్తో డిస్కస్ చేసి కంపల్సరీ మేము యాజ్ పర్ లా మేము ప్రొసీడ్ అవుతాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆల్రెడీ 24 hours దాటికి 6 hours అవుతుంది.